వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జైల్లో సరైన వసతులు కల్పించడం లేదని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నేరుగా జైలు అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతుందని, కనీసం వాటర్ బాటిల్ తెచ్చుకునే పరిస్థితి లేదని విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తో పాటు తామంతా మౌనంగా భరిస్తున్నామని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటి మౌనంగానే భరిస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను